అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. బంగ్లాదేశ్ రోజు రోజుకి భారత్ పట్ల మరో పాకిస్తాన్లా మారిపోతోంది. పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగలా మారిపోతోంది. భారత్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడమే తమ జీవిత ధ్యేయంగా అక్కడి ఎక్స్ట్రీమిస్టు గ్రూపులు తెగబడుతున్నాయి. నిన్న 17వ తేదీన జూలై ఓకియో అనే ఒక విద్యార్థుల గుంపు భారత హైకమిషన్ని టార్గెట్ చేస్తూ మార్చి చేపట్టింది. జూలై ఓకియో అనేది రకరకాల సంస్థలతో ఏర్పడిన ఒక గుంపు. విద్యార్థులు, యువత, రాజకీయ కార్యకర్తలకు సంబంధించిన వేర్వేరు గ్రూపులు కలిసి ఏర్పడిన ఐక్యవేదిక. 2024లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది ఏర్పడింది. ఇది జూలై డిక్లరేషన్ అమలు, ఎన్నికల సంస్కరణలు, యాంటీ ఫాసిజంలను గురించి మాట్లాడుతుంది. వీటన్నింటికంటే ఎక్కువగా భారత్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది. భారత్ బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటోంది. షేక్ హసీనాకి ఆశ్రయం ఇచ్చింది, ఆమెను వెంటనే బంగ్లాకి పంపించాలి అని అరుస్తూ ఉంటుంది. నిన్న ఈ విధంగానే అరుస్తూ ప్రదర్శన చేస్తూ భారత ఎంబసీ వైపుకు వెళ్లారు. మార్చ్ టు ఇండియన్ హైకమిషన్ అనే స్లోగన్తో. అయితే వీరిని రంపూర్ బ్రిడ్జి ప్రాంతంలో పోలీసులు అడ్డుకున్నారు. బంగ్లాదేశ్లో ఈ విధంగా పరిస్థితులు చేయి జారిపోతూ ఉండటంతో ఢాకాలోని వీసా సెంటర్ని మూసివేసింది అక్కడి భారత హైకమిషన్. 16వ తేదీ బంగ్లాదేశ్ విక్టరీ డే. ఈ సందర్భంగా మన ప్రధాని మోడీ గారు బంగ్లాదేశ్ని భారత మిత్రునిగా చెబుతూ పోస్ట్ పెట్టారు. కానీ భారత్లోని ఎక్స్ట్రీమిస్టు విద్యార్థి గ్రూపులు మోడీ గారి పైన గొంతు దాకా నింపుకుని ఉన్న ద్వేషాన్ని చిమ్మారు. ఆయనకు వ్యతిరేకంగా ఒక ప్రోగ్రాంని కండక్ట్ చేసి అక్కడ ఆయన చిత్రపటాన్ని తగులబెట్టారు. ఢాకా యూనివర్సిటీ క్యాంపస్లో సెంట్రల్ స్టూడెంట్స్ యూనియన్ భవనం ముందు మధురా క్యాంటీన్ అనే ప్రాంతం వద్ద ఇలా చేశారు. ఇలా బంగ్లాదేశ్ పూర్తిగా చంద్రముఖిలా మారిపోయింది. ఎందుకు ఇలా భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ చంద్రముఖిలా మారిపోయింది అనే విషయం గురించి, ఇందులో సీక్రెట్ ఏమిటి అనే విషయం గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. మనం చాలాసార్లు చూసిన నిజం ఏమిటి అంటే, ఏ దేశంలో అయినా ఇలాంటి నిరసనలు ఏదో ఒక బ్లండర్ని ముందు వేసుకొని దానిని అతి ప్రాముఖ్యమైన విషయంగా చూపిస్తూ ప్రజలను రెచ్చగొడుతూ వారి ఫోకస్ అంతా తమ వైపుకు తిప్పుకునేలాగా రాజకీయ పార్టీలు ఇంకా ఇతరులు ఎప్పుడు అతిగా చేస్తాయి అంటే ఎలక్షన్స్కి ముందు చేస్తాయి. ఎలక్షన్స్కి ముందు ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ అన్నీ కూడా ఎలక్షన్స్లో గెలవడం కోసం దేశాన్ని కొందరు తగలబెట్టిన దాన్ని మరికొందరు చల్లార్చినట్టుగా బిల్డప్లు ఇస్తూ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల సైకాలజీని దొబ్బేస్తారు. ఇప్పుడు విషయం ఏమిటి అంటే, బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ తాత్కాలిక ప్రభుత్వం ఎలక్షన్ తేదీలను ప్రకటించింది. 2026 ఫిబ్రవరి 12వ తేదీన బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరగనున్నాయి అని నోటిఫికేషన్ ఇచ్చింది. బంగ్లాదేశ్ లాంటి ఒక ఇస్లామిక్ దేశంలో ప్రజలకు అభివృద్ధి, వికాసం, చైతన్యం ఇలాంటి హామీలు ఇవ్వడం కంటే మతోన్మాద ప్రసంగాలు, పరమతాలపై విరుచుకుపడడం ఇలాంటివి చాలా అద్భుతంగా ఇంపాక్ట్ చూపిస్తాయి. మనకు పక్కనే ఉన్న మాల్దీవ్స్లో ఏం జరిగిందో కూడా మనం గతంలో చూసాం. మాల్దీవ్స్లో ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ అతని పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ 2023 దాకా అధికారంలో ఉంది. ఆ తర్వాత అక్కడ ఎలక్షన్స్ ప్రకటించబడ్డాయి. ఎలక్షన్స్ లో గెలవాలంటే ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో స్ట్రాటజీని తయారు చేసుకుంటుంది కదా. అక్కడ మహమ్మద్ ముయిజు నేతృత్వంలోని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది. సో ఈ ముయిజు ఈసారి తన పార్టీని గెలిపించేందుకు ఒక స్ట్రాటజీని తయారు చేసుకున్నాడు. అది ఏమిటి అంటే ఇండియా అవుట్ అనే స్ట్రాటజీ. మాల్దీవులకు సేవ చేయడానికి 65 మంది భారత సైనికులు ఉంటారు. వీడు ఏం చేశాడంటే వారిని మాల్దీవ్స్ నుండి తరిమి వేసే విషయాన్ని ప్రజలకు భూతద్దంలో చూపించాడు. భారత్ను శత్రువుగా చూపిస్తూ భారత సైనికులు మాల్దీవ్స్లో ఉండడం మాల్దీవుల స్వాతంత్రానికి ప్రమాదంలాగా చూపించి యాంటీ ఇండియా క్యాంపెయిన్ని నడిపాడు. ఎందుకు అంటే వీడికి ముందు ఉన్న మహమ్మద్ సోలిహ్ భారత్కి మిత్రుడిలా వ్యవహరించాడు. మరి ఇతడిని ఎలక్షన్స్లో ఓడించడానికి ఇతడి విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలి కదా. సో ముయిజు ఇందుకని యాంటీ ఇండియా స్ట్రాటజీని ప్రయోగించాడు. ఇలాంటి ఉద్రేకాలు ప్రజలపైన చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తాయి. మీకు ఉద్యోగాలు ఇస్తాం, మేము గెలిస్తే మీకు ఫ్రీ కరెంట్ ఇస్తాం, ఫ్రీ వాటర్ ఇస్తాం, ఇలాంటి వాటికంటే ఇలా ఇతర మతాలపైన, ఇతర కులాలపైన, దేశాలపైన ద్వేషాన్ని చిమ్ముతూ ప్రచారం చేయడం చాలా స్ట్రాంగ్గా ఇంపాక్ట్ చూపిస్తాయి. అలా చేసే ఇక్కడ ముయిజు గెలిచాడు. యాంటీ ఇండియా స్టాండ్ తీసుకుని గెలిచాడు. ఇదే విధంగా బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనాకు వ్యతిరేకంగా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ను ఓడించడానికి బంగ్లాదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించాయి.
యాంటీ ఇండియా క్యాంపెయిన్ నడిపాయి. ప్రధానమైన BNP పార్టీ అయితే 2024లో జరిగిన ఎలక్షన్స్ ని షేక్ హసీనాకి వ్యతిరేకంగా, అవామీ లీగ్కి వ్యతిరేకంగా ఎలక్షన్స్ ని బహిష్కరించింది. 2024లో జరిగిన బంగ్లా ఎన్నికల్లో షేక్ హసీనా అవామీ లీగ్ని ఓడించడానికి ఇలా యాంటీ ఇండియా క్యాంపెయిన్ని ప్రతిపక్షాలు నడిపాయి. మాల్దీవ్లో ముయిజు స్ట్రాటజీని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ విధంగా నడిపించాయి. అయితే ముయిజు అక్కడ మాల్దీవ్స్లో గెలిచాడు గాని బంగ్లాదేశ్లో ప్రతిపక్షాలు గెలవలేదు. ఇక్కడ యాంటీ ఇండియన్ క్యాంపెయిన్ సక్సెస్ కాలేదు. మళ్ళీ షేక్ హసీనాయే గెలిచింది. తర్వాత ఆమె గెలుపును ప్రతిపక్షాలు మ్యానిపులేట్గా వర్ణిస్తూ షేమ్ ఎలక్షన్స్ అని ప్రకటించాయి. దేశవ్యాప్తంగా నిరసనకు పిలిపించాయి. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం చనిపోయింది అంటూ ప్రపంచానికి చాటి చెప్పాయి. ఇలా మొదలైన ఉద్యమాలు విద్యార్థి ఉద్యమాలుగా మారి షేక్ హసీనా పారిపోయేదాకా వచ్చాయి. ఇప్పుడు మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఎలక్షన్స్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది కాబట్టి ఇక మొత్తం ఎక్స్ట్రీమిస్టు గ్రూపులు అన్నీ తమ తమ రాజకీయ పార్టీల కోసం నిద్రలేచాయి. వీరి ప్రధాన ప్రచారం ఏమిటండి అంటే భారత్ పట్ల ద్వేషాన్ని చిమ్మటం. భారత్కి వ్యతిరేకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా నిరసనలు, ఉద్యమాలు చేయడం. నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఎందుకు నిరసన చేయడం అంటే నరేంద్ర మోడీ గారు ఒక వరల్డ్ ఫేమస్ ఫిగర్ అయిపోయారు కాబట్టి. ఈ విషయం పైన కళ్ళు కొట్టి ఈ విధంగా ఆయన పైన కూడా విద్వేషం చిమ్ముతున్నారు. ఈ రకం మత్తులో ప్రజలను ముంచడం ప్రారంభించారు ఈ ఎక్స్ట్రీమిస్టులు బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్ విక్టరీ డే రోజు ఈ పిచ్చి బాగా ముదిరి మన ప్రధాని మోడీ గారి దిష్టి బొమ్మని తగులబెట్టి తమ వికృత వ్యూహాన్ని బయటపెట్టారు. మోడీ గారు ప్రస్తుతం గల్ఫ్లో పర్యటిస్తున్నారు. గల్ఫ్ దేశాలు అన్నీ ఇస్లామిక్ దేశాలే. ఈ దేశాలు అన్నీ కూడా మోడీ గారికి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తున్నాయి. జోర్డాన్ రాజు స్వయంగా తానే కారును నడుపుతూ ఆయనను తీసుకువెళ్లాడు. అంత బ్రహ్మాండంగా అక్కడ భారత్కి, భారత ప్రధానమంత్రి మోడీ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. అవి కూడా ఇస్లామిక్ దేశాలే. కానీ మన పక్కనే ఉండి మన భారత్లో భాగంగా ఉన్న బంగ్లాదేశ్లో మాత్రం ఆయన దిష్టి బొమ్మను తగులబెట్టారు. దీనికి కారణం షేక్ హసీనాని భారత్లో దాచడం, బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత జోక్యం చేసుకుంటోంది లాంటి కారణాలు చూపిస్తున్నారు. రీసెంట్గా బంగ్లాదేశ్లో షరీఫ్ ఉస్మాన్ హాదీ అనే వాడిపైన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. యాంటీ ఇండియన్ క్యాంపెయిన్ నడిపే వారిలో ఈ షరీఫ్ ఉస్మాన్ హాదీ నెంబర్ 1. ఇలాంటి వాడిపైన కాల్పులు జరిపారు. ఈ కాల్పుల వెనక భారత్కు చెందిన రాహస్తం ఉంది అంటున్నారు. ఎవరంటున్నారు అంటే బంగ్లాదేశ్ అంటోంది. భారత్లోకి పారిపోయి వచ్చారు అని ఒక రూమర్ను క్రియేట్ చేశారు. బంగ్లాలోని ప్రస్తుత యూనిస్ ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వం ఈ షూటర్స్ని మాకు అప్పగించండి అని భారత్ని కోరింది, ఎలాంటి ప్రూఫ్ చూపించకుండానే. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ దాడికి పాల్పడిన క్రిమినల్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పింది. ఇలా బంగ్లాలో వాడిపైన ఎవరో దాడి చేస్తే భారత్పై ఆరోపణలు చేయడానికి యూనిస్ గాడికి ఎంత ధైర్యం ఉందో చూసారా. ఇలా బంగ్లాదేశ్ భారత్ని గుండు పిన్నుతో గుచ్చి గాయపరచాలి అని చూస్తోంది. బంగ్లాదేశ్లో నేషనల్ సిటిజన్ పార్టీ అని ఒక పార్టీ ఉంటుంది. హస్నత్ అబ్దుల్లా అనేవాడు దీనికి నాయకుడు. వీడు ఒక మీటింగ్లో భారత్కు చెందిన 7 ఈస్ట్ స్టేట్స్ని వేరు చేస్తాం అని వాగాడు. ఇది మొన్ననే జరిగింది. ఇలా ప్రజలను భారత్కి వ్యతిరేకంగా ఉన్మాదులుగా అక్కడ మారుస్తున్నారు. ఈ అన్నింటి రీత్యా నిన్న ఢాకాలో భారత హైకమిషన్ వేపుకు జూలై ఓక్యో అనే ఒక ఉన్మాద గ్రూపు మార్చ్ టు భారత్ హైకమిషన్ అని దూసుకువచ్చింది. దీంతో భారత్ బంగ్లాలో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. ఈ పరిస్థితులలో అక్కడ వీసా సెంటర్ని కంటిన్యూ చేయలేమంటూ దానిని తాత్కాలికంగా మూసివేసింది. ఇలా బంగ్లాలో ఫిబ్రవరిలో జరగనున్న ఎలక్షన్స్లో గెలవడానికి యాంటీ ఇండియన్ క్యాంపెయిన్నే ప్రధానంగా నమ్ముకుని అడవిలో జంతువుల్లా అక్కడ తెగబడుతున్నారు అంతా. ఒంటిపైన అప్పుడప్పుడు చీముగడ్డలు పుట్టి సలుపుతూ ఉంటాయి. అలాగే ఈ బంగ్లా అండ్ పాకిస్తాన్లు భారత్ పైన అప్పుడప్పుడు ఇలా సలుపుతూ ఉంటాయి. మాల్దీవ్స్ కూడా ఇలాగే యాంటీ ఇండియా అని రెచ్చిపోయింది. కానీ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు మన కాళ్ళ దగ్గరికే వచ్చి పడ్డారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.